హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. నేను ఇప్పుడు ఏం కూర చూపిస్తున్నానంటే రొయ్యి పొట్టు ఇంకా బీరకాయ. రొయ్యి పొట్టు బీరకాయ కూర చూపిస్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాం రండి, చూసేద్దరు కానీ ఎలా చేస్తానన్నది. ఓకేనా, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కనివ్వాలన్నమాట. నేను ముందే మన కూరకు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నా. ఆ తర్వాత ముందుగానే ఎర్రగడ్డలు ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి. ఏ నీసు కూరలకైనా చింతపండు ముఖ్యము. చింతపండు కొంచెమైనా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఈ రెండు కొంచెం లైట్గా వేపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఏమి వేగాల్సినంత అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం నీట్గా చేసి పెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడిగి ఆ రొయ్యి పొట్టు ఏదైతే ఉందో ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇది నూనెంతా అంటే ఆ నూనెలోనే కొంచెం సేపు మగ్గనియాలన్నమాట. చాలా బాగుంటుంది ఇట్లా మగ్గిస్తూ ఉంటే, అంటే ఉబ్బుతాయి మన నూనెలో వేగే కొంది ఉబ్బుతూ ఉంటే సూపర్ ఉండిద్ది అప్పుడు చూడటానికి. తగినంత పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. అది అలా ఉబ్బినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఏపైనా తినొచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పసుపు ఏదైతే ఉందో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్ట మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట. మొత్తం అంతగా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు తగినంత ఉప్పు. రొయ్యల్లో ఏమి ఉప్పు ఉండదు కాబట్టి చూసుకొని వేసుకోండి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు, సరిపోయినంత వేసుకోవాలి. తక్కువైనా వేసుకోగలం కానీ ఎక్కువైతే తీలేమన్నమాట, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా కలపాలి. మూత పెట్టి సిమ్లో ఉంచి ఉడికించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా హైవి మంట పెట్టకుండా. చూడండి ఎలా వచ్చినాయి రొయ్యలు, బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏగిపోయినాయి అనమాట. మనం ఇంక ఇలాగే తినాలనుకుంటే దీంట్లో కొంచెం కారం వేసి కొద్దిసేపు మగ్గించుకొని తినేసుకుంటే అట్ట కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు వేసేసుకుందాం. రొయ్యలు నూనెలో బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు ఇంకా ఎర్రగడ్డ ముక్కలు అందులో వేసేసినాను అనమాట. ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. మూత ఉంటే ఏంటంటే, మూత పెడితే చెమట నీరు అనేది దిగుతుంది కదా, ఆ గిన్నె ఏదైతే ఉందో అది మాడిపోకుండా బాగా నీట్గా ఉడికిపోతాయి అన్నట్టు. మనము అలాగే ఉంచి మంట ఎక్కువ పెట్టి ఉంచినమంటే అది మాడిపోద్ది కానీ ఉడకదు. ఇదిగో ఈ బాగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. నేను అప్పుడు ఉప్పు చూసినా సరిపోలేదు, అందుకని కొంచెం అంత ఉప్పు వేసినాను అనమాట. మూత పెట్టి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత. నేను పచ్చిమిరపకాయలు కూడా 2 వేసినా కదా, అందుకని కొంచెం కారం దిట్టంగానే వేస్తున్నా. ఏ కూర అయినా సరే, చేపల కూర అయినా, రొయ్య పొట్టు కూర అయినా, ఇంకా చికెన్, మటన్ ఇట్లాంటిది ఏదైనా సరే కారం ఎక్కువ ఉండాలి. నీసు కూరకు సంబంధించినంత వరకు కారము, చింతపండు వేసుకుంటే నీసు వాసన అనేది రాదనమాట. ఈ కారం అంతా బాగా కలిసిపోయిందాకా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అంత బాగా మగ్గిపోయింది, చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టించుకున్నా కదా చింతపండు, ఆ చింతపండు పులుసు పోసేసుకోవడమేనమాట. చింతపండు పులుసు పోసి బాగా కలిపెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలా. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని
ఎంత ఎక్కువ ఉడికితే అంత అంత రుచి ఉంటుందన్నమాట. మూత పెట్టి బాగా ఉడికించుకున్నాక చూసారా ఎలా ఉందో, నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. నూనె పైకి వచ్చిందా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు చింతపండు పులుసు దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నాకే కాదు మీకు కూడా నీళ్ళు ఊరుతూ ఉండాలా. చాలా బాగుంది కూర అయితే, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.